10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటాయి కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటాయి కదా. ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది, ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఆ రోజు ఉండే నా ప్రభాకర్ రెడ్డి. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు. ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే నీ లైఫ్ ఏసి ఉంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ 2 సార్లు అయినా, ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే. నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించాలనే ప్రయత్నం నువ్వు చేశావు. ఇక్కడ మీరు దివాలా తీసిన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని, మీరు చేసిన అప్పులు, ఎవరు కేసీఆర్ గారు చేసిన మీ అప్పులకు మిత్తిలు కడుతూ మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. నువ్వా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేంత పెద్ద నాయకుడవా? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది? నీ సలహాల్లో, నీ బోడి సలహాలు, నీ సూచనలు ఎవరికి అవసరం లేదు.